జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాహుల్ గాంధీ గారు లేటెస్ట్గా కామెంట్ ఎక్కడో మాట్లాడినట్టున్నారు. అసలు ప్రధానమంత్రి గారు ఓబీసీ కేటగిరీకి చెందిన బై బర్త్ అయితే ఆయన ఓబీసీ కాదు, ఓసీ కేటగిరీ. తర్వాత 2000 సంవత్సరంలో దాన్ని ఆ కేటగిరీలోకి తీసుకొచ్చారు అని చెప్పి ఏదో కొత్తగా ఆయన ఏదో ఒక ఇన్వెన్షన్, కొత్తగా విషయాన్ని కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నారా, విమర్శించడానికి ఏమీ లేక ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారా ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓబీసీది ఆల్రెడీ క్లారిఫికేషన్ వచ్చిందని ఏమన్నారంటే రాహుల్ గాంధీ మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీని ఓబీసీ లిస్ట్లో తీసుకొచ్చారని చెప్పారు. కానీ మోదీ గారు ముఖ్యమంత్రి అయ్యే 2 సంవత్సరాల ముందే ఇది జరిగింది. అప్పుడు ఆయన గుజరాత్లో లేడు, అసలు ఆయన ఉండేది హిమాలయత్లో. ఆ టైంలో యూపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, కొన్ని టైంలో ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఇక్కడెక్కడ లేడు. ఆ కమ్యూనిటీని మొత్తం కలిపి తిట్టడం ఏంటి? దీనికన్నా ముందు కూడా మోదీ చోరే అని చెప్పి లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. సభ్యత్వం పోయింది కదా. అది కాదు, అప్పుడు చెప్పారు కూడా, వార్నింగ్ కూడా ఇచ్చారు సుప్రీంకోర్టు. ఒక కమ్యూనిటీని మొత్తం మీరు కలిసి తిట్టకూడదు, మీకు ప్రాబ్లం ఉంటే ఒక మనిషి పేరు చెప్పండి అని. అది కూడా అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్ కాదు. ఎనీవే, దట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఇంకోటి, చాలామంది మనం దీనికన్నా ముందు కూడా బహుశా ఒక 2 సంవత్సరాల ముందు డిబేట్ చేసినప్పుడు ఇదే టాపిక్ మీద ఇంకోటి ఉండే, స్పెషల్ బాండ్స్ అంటారు. అంటే రాజుగారు ఆయిల్ మార్కెట్ నుంచి కొంటున్నారు, 100 రూపాయలు ఉంది ఒక లీటర్కి, కానీ మార్కెట్లో అమ్మాలంటే 49-50 రూపాయల లోపల అమ్మాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. మీరు కంపెనీ నడుపుతున్నారు, మీ ఇండియన్ ఆయిల్ చైర్మన్ మీరు, మీకు ఆయిల్ కొనుక్కొని రీఫైన్ చేస్తే మీకు 100 రూపాయలు పడుతుంది. మార్కెట్లో గవర్నమెంట్ ఏమంటున్నారు, 50 రూపాయలకి అమ్మంటున్నారు. ఎందుకు? ప్రజలకు చెప్పడానికి, ఇంత హై రేట్ ఉన్నా కానీ మేము చూడండి మీకు 50 రూపాయలకి పెట్రోల్ ఇస్తున్నామని చెప్పి. మీరేం చేస్తారు? మీరు అమ్మలేరు. మీరు చెప్తారు, నేను ఒక్కొక్క లీటర్కి నాకు 50 రూపాయలు పోతాయి, నేనేం పోవాలి, రోజుకి లక్షల లీటర్లు పోతే నాకు మొత్తం కంపెనీ రోడ్డు మీద వచ్చేస్తుంది అంటారు. గవర్నమెంట్ ఏం చెప్పారు, ఓకే కరెక్ట్, నో ప్రాబ్లం, ఒక పని చేస్తాను, మీకు ఒక ఆయిల్ బాండ్ ఇష్యూ చేస్తాను అన్నారు. అంటే రాజుగారికి ఏం చెప్పాం, ఈ 50 రూపాయలు అది 1,00,000 లీటర్లతో మల్టిప్లై చేసుకోండి, దీనికి ఒక బాండ్ ఇష్యూ చేస్తున్నాం, నెలకు మీకు ఎంత అవుతుందని చెప్పండి. ఆ బాండ్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఆ బాండ్ని డిస్కౌంట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆ బాండ్ తీసుకెళ్ళి ఏం చేస్తారు, మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ దగ్గర చెప్తారు, నాకు గవర్నమెంట్ ఇచ్చిన బాండ్ ఇది, దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల కోట్లు ఉంది దీంట్లో, లేకుంటే 10,000 కోట్లు ఉంది దీంట్లో, నాకు వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళకు 1%, 2% డిస్కౌంటింగ్ ఛార్జ్ చేసుకొని మీకు డబ్బులు ఇచ్చేస్తారు. మీకు డబ్బులు అర్జెంట్గా కావాలి. ఇది నార్మల్ ఎల్సీ దాంట్లో నడుస్తుంది, లెటర్ ఆఫ్ క్రెడిట్లో అన్నింటిలో నడుస్తుంది, షిప్పింగ్, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే బాండ్ ఇష్యూ చేస్తారు, ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల బాండ్ ఇష్యూ చేస్తారు. అది ఆయిల్కి, ఫర్టిలైజర్కి, ఫుడ్ సబ్సిడీకి, ఈ మూడింటికి వాళ్ళ డబ్బులు లేవు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. వీళ్ళేం చేశారు, ఆల్మోస్ట్ 1,90,000 కోట్లు ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేశారు. మీరు ఒక బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఏం చేయాలంటే, మీరు నెక్స్ట్ బడ్జెట్లో దాని పేమెంట్ చేయాల్సి వస్తుంది, లేకుంటే దాని నెక్స్ట్ బడ్జెట్లో పేమెంట్ చేయాలి. అంటే ఒక్కొక్క బడ్జెట్కి ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఈ బడ్జెట్లో మేము 20,000 కోట్లు పెడుతున్నాం, 20,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు తీసుకొచ్చి బాండ్ మాకు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. బ్యాంక్ వాళ్ళ దగ్గర వీళ్ళు ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకున్నారు కదా, మేము బ్యాంక్ వాళ్ళకి 20,000 కోట్లు ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇయర్ 20,000 కోట్లు, అట్లా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ఆ అమౌంట్ పే అయిపోతుంది. చిదంబరం అది చేయలేదు, మన్మోహన్ సింగ్ అది చేయలేదు, ఆ బాండ్ డబ్బులే కట్టలేదు. బాండ్ డబ్బులు పేమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 16-17కి పెట్టేశారు. 2016-2017 అంటే మోదీ గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత దాని పేమెంట్ మొదలవుతుంది. ఆలోచించండి, వీళ్ళు కావాలని దానికోసం కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు $140 ఒక బ్యారెల్కి ఉన్నప్పుడు మేము 50 రూపాయలకి అమ్మాం పెట్రోల్. మీరు బాండ్ ఎవరు ఇష్యూ చేశారు? ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చారు, డబ్బులు లేకుండే ఫర్టిలైజర్ కంపెనీకి బాండ్ ఇష్యూ చేశారు. వాళ్ళు కాగితంలో రాసి ఇచ్చేశారు, మీకు ఇన్ని డబ్బులు అని చెప్పేసి. డబ్బులు లేవు. ఇదేదో కిరాణా కొట్టు నడిపిస్తున్నారా, వాళ్ళు ఇంకా బాగా నడిపిస్తారు. వాళ్ళు ఇదేదో మ్యాజిక్ షో లాగా నడిపిస్తున్నారు వీళ్ళు. ఆ డబ్బులంతా తర్వాత కట్టాల్సి వచ్చింది. ఇది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇది కాకుండా ఇంకా చాలా జరిగింది ఇట్లాంటిది. ఈ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. అంటే మనం బయట నుంచి డబ్బులు తీసుకుంటాం, మనకు తక్కువ పడితే బయట నుంచి బారో చేసుకుంటాం. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక సంవత్సరానికి యాన్యువల్గా యావరేజ్ చేసుకుంటే 21% ఉండే రాజుగారు. ఓకే, ఈ 9 అంటే ఫిబ్రవరి, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ 4 నుంచి 14 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో 21% ఎక్స్టర్నల్ బారోయింగ్ పెరిగింది. అదే టైంలో మోదీ హయాంలో 9 సంవత్సరాలు, ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ కాలేదు కదా, 9 సంవత్సరాల్లో అది 4%కి పడిపోయింది. 4.5% ఎగ్జాక్ట్. ఎక్కడ 21%, ఎక్కడ 4.5. చూడండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది మెయింటైన్ చేసి. వీళ్ళు కాంట్రడిక్ట్ చేయమని పాయింట్ బై పాయింట్ డిబేట్ చేద్దాం, వీళ్ళు చేయరు. ఏదో హవాలా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, ఇదంటే అదంటారు.
గాడిదంటే గుర్రం అంటారు. వాళ్ళకి అసలు తలా తోక షిఫ్టింగ్ ద గోల్ పోస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.